స్తోత్రం స్తోత్రం. అడిగాను స్తోత్రం. దేవుడు నమ్ముకుంటే మాత్రం పరలోకం రాజ్యం వెళ్ళడం. స్తోత్రం. ఆ దేవుడు విశ్వసిస్తేనా మాత్రం పరలోకం స్తోత్రం. మాత్రం వెళ్ళడు. స్తోత్రం. విశ్వసిస్తే మాత్రమే వెళ్తారు. స్తోత్రం 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 స్తోత్రం. కొన్ని విషయాలు చెప్తున్నాను. స్తోత్రం. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము స్తోత్రం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. అయితే ఆహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా యెహోరాము సోమ్రోనులో నుండి బయలుదేరి ఇశ్రాయేలునందరిని సమకూర్చెను. 14వ వచనం 3:14. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయనెడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పుకోకపోదును. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాయిద్యులకు వచ్చి వాయించుచుండగా 5వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు పరివారముతో దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇశ్రాయేలు దేవుళ్ళు తప్ప మరి దేవుడు ఎవరు కూడా నన్ను బాధ చేయలేదు. వచ్చింది స్తోత్ర. అది అంతరా చిరిసాల శోషల స్తోత్ర. శ్రీశైల స్థాయి జరిగారు రకాల వైద్యుల దగ్గరికి అయ్యారు. స్తోత్ర 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 స్తోత్ర. ఇలీషా దగ్గరికి వస్తే స్తోత్ర 15వ వచనం చదవండి. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరికి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగింపు, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. మన ఏ దేవుడు నాకు స్తోత్రం. వ్యాధి కలిగిన స్తోత్రం. అదే వ్యాధి కలిగిన వాళ్ళు ఏమంటా స్తోత్ర స్తోత్ర స్తోత్ర. వ్యాధి కలిగిన తర్వాత స్తోత్రుడు 18వ వచనంతో ఏమంటారు చదవండి. నా యజమానుడు రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనుటకు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా ఈ దాసుడను నేను క్షమించుగాక అని నయమాన చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను.
నా యజమానుడు ముట్టుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవాని దాసుడైన నన్ను క్షమించును గాకని నా యజమానుడు చెప్పగా అది నమ్మకమా విశ్వాసమా? అది నమ్మకమా విశ్వాసమా? ఈ కుష్ఠరోగం సోదరం ఈ కుష్ఠరోగము చేసిన వాడు స్వతంత్రంగా ఆ నైవాన స్వతంత్ర ఆ నైవాన స్వతం ఆ నైవాన పూర్ణ వశముతో దేవుడు నమ్మినప్పుడు స్వతంత్రంగా నమ్ములో గుడి దగ్గర ఆ కష్టం నుండి తీసేవాడా తీసేవాడు అదే దేవుడు స్వతంత్ర ఈ స్వతంత్ర ఆ యజమాన చోదర మొక్కబడినప్పుడు మొక్కడం లేదా అది నమ్మకము విశ్వాసం అనేది స్వస్థపడ్డారు స్వతంత్ర దేవుడి చిత్తంగా తీసుకుంటాడు స్వతం అది దేవుడి చిత్తం కాదు దేవుడి చిత్తం కాబట్టి స్వస్థపడ్డాడు స్వతం ఆ చిత్తము దేవుడి చిత్తము స్వాతంత్రం చాతను స్వతం ఆ స్వాతంత్రం ఆ గుడి దగ్గరగా పొక్కమంటప్పుడు ముక్కలు స్వాత్ర అప్పుడు ముక్కల అదే స్వాత్ర పొక్కమంటప్పుడు ముక్కదా లేదా స్వాతం ఇన్ని సంవత్సరమో శోధన ఇన్ని సంవత్సరం నుండి స్వాతం ఈ శోధన ఇన్ని బద్దల దగ్గరికి వెళ్ళాడు స్వాతంత్ర ఇస్రాయేల్ దగ్గరగా నేను వెళ్తే స్వాతం యెహోవా నా తండ్రి స్వాతంత్ర యెహోవా నా కాపురి స్వాతం యెహోవా నా రక్షకుడు ఆయన తప్ప నన్ను స్వస్థపడుతున్న వాడు ఎవరు లేరన్నా కొత్తగా అది చెప్పినప్పుడు చెప్పకూడదు ఆ సిరియా దగ్గర భయపడిపోయారు ఆ భయపడిపోయాడు స్వతంత్ర ఆ భయపడిపోయి ఉంటే నువ్వు చోత్ర విశ్వాసం అదే నమ్మకము చోత్ర ప్రార్థన చేసి చోత్ర వాటి ప్రకారంగా నడుచున్నప్పుడు శోధన నీ యజమానులు వచ్చి చోత్ర ప్రార్థన చేస్తున్నావో ఎందుకు మందికి వెళ్తున్నావో చోత్ర అప్పుడు నువ్వు చోత్ర అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చేస్తుంది నువ్వు ముఖ్యమా స్తోత్రం నువ్వు ప్రార్థన చేస్తున్నావు స్తోత్రం నువ్వు ప్రార్థన పాడుతున్నావు నువ్వు ప్రార్థన చేస్తున్నావు వాక్యం ప్రకారంగా జీవిస్తున్నావు స్తోత్రం అప్పుడు కూడా స్తోత్రం నీకు వస్తుంది స్వాతంత్రాన్ని నన్ను కాపాడే దేవుడు స్తోత్రం నుండి కూడా నన్ను గెలిపిస్తాడు అది నువ్వు స్తోత్రం రెండో రాత్రి గంధంలోన అది స్తోత్రం ఆ కుట్టు రోజు వచ్చి అక్కడ చేయి స్తోత్రం స్తోత్రం వస్తా స్తోత్రం అది తేలిపోయిన తర్వాత నువ్వు దేవుడే లేదు మందిరికి అక్కర్లేదు పాస్ట్ అంటే అక్కడ అది మాత్రము నమ్మకము స్తోత్రం స్తోత్రం స్తోత్రం
దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వెడిమి గల ఈ అగ్ని కొండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సామర్థ్యుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని కొండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సామర్థ్యుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. విశ్వాసం అంటే అది వచ్చాడా ముడిగా స్వస్థత పోయింది స్వతంత్రంగా అదే నమ్మకం మాత్రమే శ్రోత. విశ్వాసం అంటే ఏంది శ్రోత? శత్రువులకు మస్తు అభివృద్ధి కూడా స్వతంత్రుడా అదే రక్షించను దేవుడు నడుస్తుంది స్తోత్రం. అది అది క్రీస్తులో కనుక స్తోత్రం స్తోత్రం ఆ మా పక్కన స్తోత్రం ఆ మా పక్కన ఆ దేవుడి పట్లకి ఏం చేస్తున్నాడంటే అది ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్న వారికి అది స్టిచ్కి వెళ్తే స్తోత్రం స్టిచ్కి వెళ్తే వెయ్యమో ఇవ్వరట పెన్షన్ ఇవ్వరట అని చెప్తా అదే చెప్పుకుని తింటున్నాడు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అది బైబిల్లో స్తోత్రం. అది స్తోత్రం వీళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి వస్తుంది స్తోత్రం. వీళ్ళకి వచ్చిన తర్వాత ఈ వారికి వచ్చింది కాబట్టి స్తోత్రం వీళ్ళు నిలబడ్డారా లేదా అనేది అది స్తోత్రం వాళ్ళకి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ విశ్వాసం బట్టి స్తోత్రం ప్రార్థన చేసిన బట్టి పెళ్లి పుట్టుకుని చెప్పవలసిన అవసరం లేదు స్తోత్రం స్తోత్రమా. స్వాతంత్రం వస్తుంది స్వస్థత కలిగిన తర్వాత మంచివాడు స్తోత్రం. స్వస్థత జరిగేది ఉంటే చెడ్డవాడు స్తోత్రం 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 స్వాతంత్రం స్తోత్రం. ఒక విశ్వాసి స్వాతంత్రం అవును అవ్వనంటే అవునా కాదంటే కాదు స్తోత్రం. వెళ్తానంటే ఉండో లేకపోతే ఉండో స్తోత్రం. చర్చిగా వెళ్తానంటే వెళ్ళు స్తోత్రం. ఆ చర్చిగా వెళ్ళాలంటే వెళ్ళు స్వాతంత్రం ఆ స్వాతంత్రం స్తోత్రం. అది నీకు జీవితానికి నెరవేర్చారు స్తోత్రం స్వాతంత్రం. నీ జీవితాన్ని నెరవేర్చారు స్తోత్రం. ఆ శత్రులకు మొదటి అభ్యర్థులు కూడా స్వాతంత్రం దేవుడు స్వాతంత్రం దేవుడు స్వతంత్రం. నేను సేవించను దేవుడు తప్ప స్వతంత్రం ఏమి దేవుడు అది స్వతంత్రం ఆరాధన చేస్తారు వాటి ప్రకారంగా నడిపిస్తారు స్వతంత్రం స్వతంత్రం సోమవారం నుండి శనివారం వరకు స్వతంత్రం స్వతంత్రం ఆరాధన చేస్తామా వాటిలో చెబుతున్నా స్తోత్రం. అది ప్రార్థన చేస్తున్నాను స్వాతంత్రం నా సంఘంలో నా స్వాతంత్రం
స్తోత్రం. నా సంఘంలో ఉన్న ప్రతి కూడా చెప్తున్నా స్తోత్రం. స్తోత్రం నీ సంఘంలో నా స్తోత్రం. నీ సంఘంలో నా స్తోత్రం. నా సంఘంలో ఉన్న ప్రతి చెడు కూడా చూస్తున్నా స్తోత్రం. ఆ సంఘంలో స్తోత్రం నాది అధికారం కాదు స్తోత్రం. కొంత పాస్టర్లు కూడా ఉన్నారు, కొంతమంది పాస్టర్ కూడా ఉన్నారు కాబట్టి స్తోత్రం. అది దేవుడిని నడిపిస్తాడు స్తోత్రం. నీ దేవుడిని నడిపిస్తాడు స్తోత్రం. జీవించు స్తోత్రం. చెప్పడానికి అది అనుకోవడం కాదు స్తోత్రం. విశ్వాసం అంటే నమ్మకం కాదు స్తోత్రం. నమ్మకం కాదు విశ్వాసం అంటే అది శత్రువుగా మోసానికి గోడగా ఆపత్తి గోడగా విశ్వాసం స్తోత్రం. పంటల్లో పడేసిన స్తోత్రం. ఆ బట్టలో పడేసిన స్తోత్రం. ఆ దేవుడు స్వతంత్ర నా దేవుడితో మాత్రం నేను ప్రార్థన చేస్తున్నాము స్తోత్రం. ఆరాధన చేస్తున్నాము స్తోత్రం. లేకుండా ఉంటే బాగుంది. అన్ని భాషలతో మాట్లాడుతున్నాం ప్రవచనాలు చెప్తున్నాం స్తోత్రం. ఆ పుల్లు నీలో ఉండే స్తోత్రం. ఆ పుల్లు బయటికి వస్తే స్తోత్రం. ఆ పుల్లు బయటికి వస్తే దేవుడు నీతో మాట్లాడతా స్తోత్రం. స్తోత్రం. ఇప్పుడు స్తోత్రం బయటికి వెళ్ళిపోయి తర్వాత స్తోత్రం ఆ స్తోత్రం నీకైతే నేను మాత్రమే ఉంటా స్తోత్రం. మేము స్తోత్రం మనకి ఎంత మాత్రమే ఇక్కడ ఉంటాం స్తోత్రం. బైబిల్లో చూడండి స్తోత్రం. బైబిల్లో కీర్తన గ్రంథము 33 యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరూ దృష్టించుచున్నాడు. మాట్లాడుతున్నాం స్తోత్రం. నేను ఎలాగా స్తోత్రం నేను ఎలాగా అదే వాక్యం చెప్తున్నా స్తోత్రం. ఆ వాక్య ప్రకారంగా నడుస్తున్నా లేదా అనేది దేవుడికి తెలుసు. అప్పుడు స్వతంత్ర అప్పుడు స్తోత్రం. అప్పుడు మీకు స్వతంత్రం అప్పుడు మీకు శక్తి రాదు స్తోత్రం. ఆశీర్వాదం రాదు స్తోత్రం. స్తోత్రం అప్పుడు వరకు స్వతంత్ర ఆ స్వతంత్ర స్తోత్రం.
లాస్ట్ అధ్యాయము ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగజేయును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములోను అన్యాయము చెయ్యవాడు ఇంకా అన్యాయం చెయ్యనేమో, అపవిత్రుడు అయిన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనేమో. నువ్వు ఎలాగో ఉన్నామని ఇప్పుడు రాకుండా ఢిల్లీకి వడ్డాలని దేవుడికి ఇప్పుడు నీ దగ్గర ఉంటారు తర్వాత ఒక గంట తర్వాత నీ అసలు దండు బయటపడదు. స్తోత్ర నేను తెలియదు, నాకు తెలియదు. స్తోత్ర దేవుడు ఉంటాడు. స్తోత్ర ఆకాశం నుండి దేవుడు పడుస్తాడు. ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు. స్తోత్ర ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు. స్తోత్ర స్తోత్ర దేవుడు స్తోత్ర దేవుడు భావం త్వరగా వచ్చుచున్నాను వాడి పైన చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు ఎంత ప్రసంగం చేశారో స్తోత్రం. నేను కూడా వెన్ని స్తోత్రం వెన్ని దాని ప్రకారంగా జీవించేవాడు. ఆ జీవించేవాడు దేవుడికి కుమారుడుగా స్తోత్రం ఆ కుమారుడుగా దీవించబడతాడు. స్తోత్రం స్తోత్రం. ఈ పాట గారు ఏం చెప్పారు, ఏ పాట గారు ఏమి చెప్పారు అని అజాత్యాతగా ఉంటే స్తోత్రం దేవుడు తీర్పు దినాన నీకు అదే తీర్పు తప్పు చిన్నవాడిగా ఉంటుంది. స్తోత్రం స్వాతంత్రం మొదలెక్కని చర్చల వరకు స్తోత్రం దేవుడు స్తోత్రం దేవుడు స్తోత్రం అదే జీవితం అదే జీవితాంత వరకు నువ్వు స్తోత్రం నువ్వు ముచ్చుకోవచ్చు. స్తోత్రం స్తోత్రం అదే ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం దగ్గర నువ్వు మర్చిపోండి. స్వాతంత్ర దేవుడి దగ్గర లెక్క ఉంటుంది. స్తోత్రం ఎందరికీ శిక్షవు. స్తోత్రం ఎందరికీ కొట్టవు. స్తోత్రం ఎందరికీ అవమానంగా మాట్లాడవు. దేవుడు తీర్పు దినాల లెక్క అప్పగించబడుతుంది. దేవుడు పశ్చాత్తాపం తర్వాత దేవుడి దేవతలుగా నీకు తోడుగా ఉంటాయి. శ్రోత ఆకాశం నుండి శ్రోత
స్తోత్రం ఆ మూడే అది స్తోత్రం ఈ మూడే సీసీ కెమెరాలు నీ దగ్గర ఉంటాయి కూడా స్వాతంత్రం పరిశుద్ధులుగా జీవించడానికి అదే మత్తయి సువార్త మత్తయి సువార్త 15వ అధ్యాయము ఆ 4 అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11 12 వచనం చెప్పండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగును. నా నిమిత్తం స్తోత్రం యేసు నిమిత్తము స్తోత్రం చెప్పేశారు ఆ వేరే స్తోత్రం ఆ వేరే విషయము కాబట్టి స్తోత్రం నా వాళ్ళు బిందే బయటకు పడుతుంది స్తోత్రం స్తోత్రం నిన్ను స్తోత్రం నిన్ను స్తోత్రం ఆ వాక్యం నా నిమిత్తము గురించి హింసించి అబద్ధములో మాటలు అన్న పడుకున్నప్పుడు అది వాక్యం వంటారు కాబట్టి వాక్యం వాక్య ప్రకారంగా జీవించాలి నాకు ఇలాంటి మనసు వద్దు ఇలాంటి మనసు ఉంది స్వాతంత్రం స్వాతంత్రం జీవుడికి స్వాతంత్రం స్వాతంత్రం అధ్యాయము స్వాతంత్రం అధ్యాయంలో స్వాతంత్రం దేవుడికి స్వాతంత్రం మొత్తం స్వాతంత్రం 5వ అధ్యాయము మొదటి వచనం ఆయన ఆ జన సమూహం కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెచ్చి తర్వాత ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము కొట్టేశారు స్తోత్ర ముందు వేశారు స్తోత్ర కొడదాడుతాడు కొట్టేశారు స్తోత్ర స్తోత్ర ఒక్క మాట అన్న స్తోత్ర మనుషు గడిబడిన స్తోత్ర స్తోత్ర దీనిలో వాడు ఆస్తి కాదు స్తోత్ర ఆస్తి కాదు అంత్యతులు కాదు డబ్బు కాదు తమ్ము కాదు స్తోత్ర రోజు పెట్టింది చెప్పాను పుష్టి రాగము పాద ఒకటి కల్లా విశ్వాసం కాదు అది విశ్వాసం కాదు స్తోత్రం నమ్మకం అంటే సదా విశ్వాసం అంటే సద్రోగ
నీకు ప్రార్థన చేస్తావా ప్రార్థన చేస్తావా ఉన్న విశ్వాసం ఆ పరిస్థితి ఆ పరిస్థితి తర్వాత శోధించిన ఒక శోధించిన అద్భుత కన్యమైన ఆ జీవితం నీదే ఆయన చెప్పిన మాట మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. ఒకటి మాత్రం ఆయన వాస్తవం ఇక్కడ ఫెయిత్ వర్సెస్ బిలీఫ్, విశ్వాసం నమ్మకానుకున్న ఆ తేడా ఆయన చెప్పాడు. యెహోవా యందు విశ్వసించి తీరితే ఆయన ఏం చేశాడు? రిమ్మోని అంత నమ్మకాన్ని తీరాడు. యెహోవా నీకు స్వస్థపరిచిన దేవుడు, రిమ్మోను నీకు కూర్చాలించిన దేవుడు, రిమ్మోను నీకు అపవిత్రపరిచే దేవుడు, యెహోవా నీకు స్వస్థపరిచే దేవుడు. విశ్వాసానికి నమ్మకానికి తేడా ఇదే. విశ్వాసం బలపడుతుంది. నీ విశ్వాసం నేను స్వస్థపరిచి అని చెప్పాడు. కుష్ఠవ్యాధితో ఎవరి దగ్గరికి వచ్చారు? యెహోవా దగ్గరికి వచ్చాడు. కుష్ఠం నయమై తీరిన తర్వాత రిమ్మోను దగ్గరికి మట్టి తీసుకెళ్ళాడు. రిమ్మోనుకి మట్టి కావాలి, యెహోవాకి మట్టి అక్కడ. అర్థం కాదు. రిమ్మోనుకి మట్టి కావాలి, యెహోవాకి నమ్ముదా. ఒకప్పుడు నేను మట్టినే, ఒకప్పుడు నువ్వు మట్టివే. ఒకప్పుడు మనం రిమ్మోనుగా తిరిగాం, ఇప్పుడు మనం విశ్వాసంతో రిమ్మోను నీకు కుష్ఠమే చిక్కింది. రిమ్మోను నేను పాపం ఇచ్చి తిరగచ్చు. యెహోవాని పాపములను పరిహారం. రిమ్మోను ఇచ్చిన కుష్ఠాన్ని యెహోవా తప్ప ఎవరు స్వస్థపరచలేదు. రిమ్మోను ఇచ్చిన బాధని యెహోవా తప్ప విడిపి. అధిక విశ్వాసంతో ఉన్నవారు అధిక విశ్వాసంతో బయలుదేరండి. పరిశుద్ధంగా ఉన్నవారు అధిక దేవుడు అభిషక్తుడైన దేవుని దాసుని దీవించుగాక. రెండో వర్తమానం మనం విందాం. మనం అందరం కూడా ప్రార్థన సంఘాలుగా కూర్చుందాం. మనం మర్చిపోం, మన స్థానిక అయ్యగారు ఉన్నారు, సంఘ కాపరి గారు ఉన్నారు. ఆయన దేవుని యొక్క వాక్య భాగం గురించి మనకు మాట్లాడతారు. అందరూ చప్పట్లు పెట్టి దేవుని స్తోత్రం కలిగి